ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీకు లైవ్లో చూపిస్తూ, నిన్న వైకుంఠ ఏకాదశి, ఈరోజు వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమల కొండపై ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనానికి ఎంతెంత సమయం పట్టే అవకాశం ఉంది అనే వాటి గురించి, అలాగే తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ భక్తులందరికీ ఇస్తున్నారా లేదా, ఇంకా శ్రీవారి లడ్డు ప్రసాదం ఒక భక్తుడికి ఎన్ని ఎక్స్ట్రా లడ్లు ఇస్తున్నారు అనే దాని గురించి, అలాగే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రస్తుతం తిరుపతిలో ఏ తేదీకి సంబంధించి ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్లో ఉన్నాయి అనే దాని గురించి, అలాగే ప్రస్తుతం ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా వచ్చినటువంటి భక్తుల్ని స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి, ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న మార్చి నెల దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్కి సంబంధించిన సమాచారం, వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా, అంటే డిసెంబర్ 23వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తారండి. అయితే నిన్న వైకుంఠ ఏకాదశి, ఈరోజు వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. సో ఈరోజు భక్తుల్లో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో లైవ్లో చూస్తూ ఉన్నారు కదండి. భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. అలాగే నిన్న ఈరోజు విఐపీల తాకిడి కూడా కొనసాగుతూ ఉందండి. నిన్నటి రోజున స్వామివారిని, అంటే వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23వ తేదీన స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులు 67,906 మంది స్వామివారిని దర్శనం చేసుకోగా 28,492 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,50,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకోగా, నిన్నటి రోజున 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని కలిగి ఉండి నిన్న మధ్యాహ్నం లోపు ఎవరైతే స్వామివారి దర్శనంకి వెళ్ళారో ఆ భక్తులకి దాదాపుగా 3 నుంచి 3.5 గంటల దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. నిన్న మా ఫ్యామిలీలో మా పెద్దమ్మ వాళ్ళు నిన్న ఉదయం 11 గంటలకి దర్శనంకి వెళ్తే మధ్యాహ్నం 2 గంటలకల్లా దర్శనం కంప్లీట్ అయిపోయి ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. అదే నేను నిన్న 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కలిగి ఉండి నిన్న సాయంత్రం 6 గంటలకి దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సాయంత్రం 6 గంటలకి దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయితే రాత్రి 11:45 దర్శనం కంప్లీట్ అయిపోయి ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. అంటే నాకు నిన్న సాయంత్రం దర్శనంకి వెళ్ళడం వల్ల 300 రూపీస్ టికెట్ కలిగి ఉండి దాదాపుగా 5 గంటల పైనే స్వామివారి దర్శనంకి అయితే పట్టిందండి. అంటే మధ్యాహ్నం లోపు వెళ్ళినటువంటి భక్తులకి దాదాపు 3 నుంచి 3.5 గంటల్లో దర్శనం అయిపోతే, మధ్యాహ్నం తర్వాత వెళ్ళినటువంటి భక్తులకి నిన్న 300 రూపీస్ టికెట్స్ ఉండి వాళ్ళకి దర్శనం కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పైనే పట్టింది. అలాగే నిన్నటి రోజున ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా 7 గంటల సమయం అయితే పట్టిందండి. ఇకపోతే ఈరోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. అలాగే విఐపీల తాకిడి కూడా ఉండడం వల్ల ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశమే ఉందండి. అలాగే ఈ రోజుకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ను తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చినటువంటి భక్తులు ఈరోజు ఉదయం 6 గంటల సమయానికే 10 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఈరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 7 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఇవి ప్రస్తుతం నిన్న ఈరోజు, అంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులకి సంబంధించిన దర్శనం వివరాలు. తిరుమలలో ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో లైవ్లో చూస్తూ ఉన్నారు కదండి. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కేవలం దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి మాత్రమే ఇస్తున్నారు. ఆఫ్లైన్లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్దే ఇస్తున్నారండి. అది కూడా ఈరోజు దర్శనం టికెట్ కానీ లేదా రేపటి దర్శనం టికెట్ కానీ కలిగి ఉన్న భక్తులకి మాత్రమే ఈరోజు ఆఫ్లైన్లో అకామిడేషన్, అంటే రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అదే 26వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి ఈరోజు ఆఫ్లైన్లో రూమ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదండి. మీకు ఏ రోజైతే దర్శనం టికెట్ ఉంటుందో ఆ రోజు కానీ లేదా ఆ ముందు రోజు కానీ మాత్రమే మీరు సిఆర్ఓ ఆఫీస్ వద్ద వచ్చి ఆఫ్లైన్లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
మీ దగ్గర డిసెంబర్ 27వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్ ఉంది అనుకోండి, మీరు డిసెంబర్ 26వ తేదీ ఎర్లీ మార్నింగ్ కానీ లేదా డిసెంబర్ 27వ తేదీ ఎర్లీ మార్నింగ్ కానీ సిఆర్ ఆఫీస్ వద్దకు చేరుకొని ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. అయితే ఈ ఆఫ్లైన్ అకామిడేషన్కి సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వచ్చి రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులు ఇక్కడ మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, సింగిల్ పర్సన్ వచ్చి ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు సింగిల్ పర్సన్ వచ్చి క్యూ లైన్లో నిల్చొని రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే దర్శనం చేసుకుంటున్నారో అంతమందికి సంబంధించిన ఆధార్ కార్డులు అలాగే అంతమంది యొక్క దర్శనం టికెట్స్ని కంపల్సరీ తీసుకొని రావాల్సి ఉంటుందండి. సింగిల్ పర్సన్ సింగిల్ టికెట్ తీసుకొని వస్తే రూమ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఫ్యామిలీ అందరి యొక్క టికెట్స్ని దర్శనం టికెట్స్ని తీసుకొని వస్తేనే రూమ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే శ్రీవారి లడ్డూ ప్రసాదం. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఒక భక్తుడికి ఎక్స్ట్రా లడ్లు అనేవి కేవలం 4 లడ్లు మాత్రమే ఇస్తున్నారండి. కొన్ని కౌంటర్స్లో 5 ఎక్స్ట్రా లడ్లు కూడా ఇస్తున్నారు. ఆ కౌంటర్స్ని బట్టి ఒక్క పర్సన్కి 4 లేదా 5 ఎక్స్ట్రా లడ్లు మాత్రమే ఇస్తున్నారండి. అంతకుమించి ఎక్స్ట్రా లడ్లు అనేవి ఇవ్వడం లేదు. అది కూడా దర్శనం టికెట్ కలిగిన భక్తులకి మాత్రమే ఆ ఎక్స్ట్రా లడ్లు అనేవి ఇస్తున్నారు. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా స్వామివారి లడ్డు ప్రసాదంకి కౌంటర్ వద్దకు వచ్చినటువంటి భక్తులకి లడ్డు ప్రసాదం అనేది ఇవ్వట్లేదండి. అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులు నేను గమనించింది, డిసెంబర్ 31వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ను తీసుకొని వచ్చి లడ్డు ప్రసాదానికి కౌంటర్ వద్ద నిల్చున్న భక్తులకి మీకు దర్శనం అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మీ టోకెన్ మీద మీకు లడ్డు ఇవ్వము అని కౌంటర్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే కొంతమంది శ్రీవారి భక్తులు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి డిసెంబర్ 28, 29, 30 ఆ తేదీలకు తీసుకున్నటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వచ్చేసిన తర్వాత దర్శనానికి ఇంకా టైం ఉంది కాబట్టి ముందుగా లడ్డు ప్రసాదం తీసుకుందామని లడ్డు కౌంటర్స్ వద్ద క్యూ లైన్లో నిల్చోవడం జరిగింది. అలాంటి భక్తులకి మీకు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దర్శనం కంప్లీట్ కాకముందు లడ్డు ప్రసాదం ఇవ్వడం జరగదు అని కౌంటర్లో ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి పంపించేయడం జరిగింది. సో ఇది కూడా భక్తులు గమనించుకోగలరు. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్. వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ని కొండ కింద తిరుపతిలో ప్రస్తుతం 4 ప్రదేశాల్లో మాత్రమే ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్సు, 2 తిరుపతి రైల్వే స్టేషన్కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 రైల్వే స్టేషన్కి వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాలు, 4 అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 4 ప్లేసుల్లో మాత్రమే ప్రస్తుతం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ప్రస్తుతం జనవరి 1వ తేదీకి సంబంధించిన టోకెన్స్ అనేవి రన్నింగ్లో ఉన్నాయండి. ఈ టోకెన్స్ కూడా జనవరి 1వ తేదీకి దాదాపుగా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి 30,000 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జనవరి 1వ తేదీ న్యూ ఇయర్ అండ్ వైకుంఠ ద్వార దర్శనం లాస్ట్ డే కాబట్టి ఈ టోకెన్స్ కూడా మ్యాక్సిమం ఈ రోజుకు అయిపోయే అవకాశం ఉందండి. ఈ రోజుకు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించి జనవరి 1వ తేదీ వరకు ఈ రోజు సాయంత్రంతో కంప్లీట్ అయిపోయాయి అంటే రేపటి నుంచి అంటే డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఆఫ్లైన్లో ఎటువంటి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తుల్ని నేరుగా తిరుమలకి అలో చేస్తున్నారు, కానీ స్వామివారి దర్శనానికి మాత్రం అనుమతించడం లేదండి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా భక్తులు గమనించుకొని మీ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి జనవరి 1వ తేదీకి సంబంధించిన టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ టోకెన్స్ కూడా ప్రస్తుతం 35,000 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ టోకెన్స్ ఈ రోజు సాయంత్రం కల్లా అయిపోయే అవకాశం ఉందండి. ఆ టోకెన్స్ అయిపోయాయి అంటే ఈ 4 ప్లేసుల్లో కూడా కౌంటర్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. కౌంటర్స్ని క్లోజ్ చేశారు అంటే డిసెంబర్ 25వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి జనవరి 1వ తేదీ వరకు ఆ 8 రోజుల పాటు ఎటువంటి ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా ఆఫ్లైన్లో ఎక్కడా ఇవ్వరు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. తిరిగి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ని జనవరి 2వ తేదీ నుంచి మాత్రమే ఇవ్వడం ప్రారంభించడం జరుగుతుంది. ఈ లోపు అంటే డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ లోపు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనంకి వచ్చేటటువంటి భక్తుల్ని తిరుమల కొండపైకి అలో చేస్తారు, కానీ
స్వామివారి దర్శనంకి మాత్రం అలో చేయరు. అంటే మీరు టోకెన్ లేకుండా తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించుకోవడం, తిరుమలలో చూడాల్సిన సైడ్ సీన్స్ అన్నీ చూడడం ఇవన్నీ చేయొచ్చే. కానీ స్వామివారి దర్శనంకి వెళ్ళాలి అంటే మాత్రం మీ వద్ద ఖచ్చితంగా దర్శనం టోకెన్ ఉంటేనే అలో చేస్తారు. కాబట్టి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని దర్శనం చేసుకుందాము అనుకునే భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఈరోజు సాయంత్రం కల్లా వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అయిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని కూడా జనవరి 1వ తేదీ వరకు స్వామివారి దర్శనాలకు అనుమతించరు. అంటే ధర్మ దర్శనం అనేది జనవరి 1వ తేదీ వరకు ఉండదండి. ఇది దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్కి సంబంధించి. ఇకపోతే రేపు అనగా డిసెంబర్ 25వ తారీఖున మార్చి నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని అలాగే అకామిడేషన్ టికెట్స్ని రిలీజ్ చేస్తున్నారు. అంటే రేపు ఉదయం 10 గంటలకి మార్చి నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 9:58 కల్లా టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయి రెడీగా ఉండి టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి కేవలం 6 300 రూపీస్ టికెట్స్ని అంటే 6 మందికి మాత్రమే బుక్ చేసుకోగలరు. అంతకంటే ఎక్కువ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి తిరుపతిలో ఒక రూము తిరుమలలో ఒక రూమ్ని మాత్రమే బుక్ చేసుకోగలరు. కాబట్టి ఎవరైతే మార్చి నెలకి సంబంధించిన తిరుమల అకామిడేషన్ తిరుమల తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు మధ్యాహ్నం 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లోనూ టీటీ దేవస్థానం మొబైల్ యాప్లోనూ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ను కావచ్చు, అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఇవి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్కి సంబంధించి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో లైవ్లో చూస్తూ ఉన్నారు కదండి. ఇది ప్రస్తుతం ఉన్న టీటీడీకి సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు రెండూ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.